ఈరోజు చంద్రశేఖర్ సారు, రమేష్ సారు అండ్ గోపాల్ సారు, కార్తీక్ సారు నలుగురు అన్నదమ్ములు నిలబడి వాళ్ళ అప్లైలు రాజశేఖర్ సార్ గైడెన్స్ చేస్తూ ఈరోజు పొంగనూరు అనే ఏరియాలో వెన్యూ హాల్ పెట్టి రికార్డ్ బ్రేకింగ్ లెవెల్లో సొంతంగా ఓన్ ఫాలో చేసుకుంటూ ప్లాట్ఫామ్ అయిపోయిన వ్యక్తి అనమాట. సో సార్ కోసం కూడా బిగ్ క్లాస్ అది కూడా సార్ మాట కూడా వెళ్తాం. థ్యాంక్ యూ బాబాజీ. గుడ్ మార్నింగ్. నా పేరు వచ్చి చంద్రశేఖర్, మాది పెద్దపల్లి మండలం, చిత్తూరు డిస్ట్రిక్ట్. నేను వచ్చి ఎంకామ్ బీఈడి. ఈ బిజినెస్ అవకాశం వచ్చి మా బ్రదర్ ద్వారా వచ్చిందంటే, మా పక్కడింట్లో ఉంటాడు ఆ అబ్బాయి. అంటే ఇలాంటివి నాకు ఫస్ట్ చెప్తే ఈనాడు ఒప్పుకోవడం అనేసి మామూలు క్యాజువల్గా చెప్పుకుని పిలుచుకొచ్చినాడు అనమాట. ఆడొచ్చి వినడం సండే రోజు. సరే, ఈ అవకాశం అలా తీసుకున్నాను, బాగుంది. చేయడానికి నేను తీసుకోవడానికి కారణం ఏమంటే, అప్పటికైతే నేను చాలా చేసినాను. ఆ జాబ్ సర్చింగ్లో ఉండే టైంలో ఈ అవకాశం వచ్చిందండి. ఆవిడకి గ్రూప్ 1, గ్రూప్ 2కి డిఎస్సి కోచింగ్ ఇలా వెళ్తా ఉన్నాను. అయినా నాకు జాబ్ అంటూ రాకపోవడానికి కారణం ఏమంటే, అప్పుడు బైఫర్కేషన్ అనమాట. తెలంగాణ ఇష్యూతో నోటిఫికేషన్ లేవు. ఇంకేం చేయాలో తెలియక సరే అనేసి ఆ ప్రైవేట్ స్కూల్లో వెళ్తా ఉండడం. తర్వాత కరోనా సిచ్యువేషన్ రావడం, ఆ టైంలో బ్యాంక్ ట్రాన్సాక్షన్ పెట్టుకుని నడుపుతున్న టైంలో ఇక అవకాశం వచ్చింది. అవకాశం రావడం, తీసుకోవడం. నేను తీసుకునే కారణం ఏమంటే 3 జనరేషన్ సెక్యూరిటీ అనమాట. ఇక్కడ మెయిన్ ఏమంటే సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ అనేది ఉందండి ఈ బిజినెస్ లో. బయట ఎవరు కానీ మన కోసం మన సక్సెస్ కోసం ఎవరు సపోర్ట్ ఇవ్వరు. కానీ ఇక్కడ మనకు తెలియకపోయినా చిన్న కానీ పెద్ద కానీ వయసుతో కానీ ఏమని అవసరం లేదండి. ఎవరైనా కానీ ఇక్కడ వచ్చినారంటే అప్లయన్స్ తో కానీ మనం ఉన్నామంటే కంపల్సరీ ఇక్కడ డైమండ్ అయ్యేంత వరకు ఇచ్చిపెట్టండి. మనం పైన ఎవరైతే సక్సెస్ఫుల్ అప్లైన్ ఉంటారో వాళ్ళు పట్టుకొని మనం వెళ్ళినామంటే చాలు. మన చేయి వాళ్ళ చేతిలో పెట్టేసినామంటే కంపల్సరీ సక్సెస్ అవుతాం. అదేవిధంగా ఎన్నో కుటుంబాలకి చదువుతో పని లేదు, వయసుతో పని లేదు, వాళ్ళు ఏంటి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏం అవసరం లేదండి. ఎవరినైనా సరే సక్సెస్ చేపిస్తానని ఎన్నో కుటుంబాలకు లైఫ్ ఇస్తున్నటువంటి మన షేప్ షాప్ కంపెనీకి బిగ్ క్లాస్ అండి, ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ఈ బిజినెస్ వచ్చిన తర్వాత క్యూసీ ర్యాంక్ తీసుకోవడం చిన్న మావతి ద్వారా, అదేవిధంగా ర్యాంక్ 1 వచ్చి నరేష్ మావతి దగ్గర తీసుకున్నాను. తర్వాత ర్యాంక్ 2 కూడా నరేష్ మావతి దగ్గర. మళ్ళీ ఇప్పుడు 3వ ర్యాంక్ వచ్చి ఆ కోరికలను తెలిపోయిందంట. నరేంద్ర గురుజీ దగ్గర బ్యాలెన్స్ ఉంది. ఈ 3వ ర్యాంక్ గురుజీ దగ్గర తీసుకోవడం, ఈ విధంగా చాలా హ్యాపీగా ఉంది. అదేవిధంగా బ్యాంక్ అక్కడ పోయి రావడం. అంతకుముందు నేను ఏ రోజు కూడా కలవగా నేను ఊహించలేదండి నేను ఫారెన్ ట్రిప్ వెళ్తానని. కానీ అలాంటివి ఈ షేప్ షాప్ కంపెనీ ద్వారా నేను ఫారెన్ వెళ్ళడం కూడా జరిగింది. చాలా హ్యాపీ. దానికోసం ప్రత్యేకంగా రాజశేఖర్ సార్ కోసం, రాజశేఖర్ సారు, మా చిన్నమావజీ, అది సంధ్యారాయణ గురుమాత, లేనా మేడం, వీళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా మాకు పాదాభివందనాలు తెలుపుకుంటున్నాం మావజీ. అదేవిధంగా ఈ కంపెనీలో మనకి ప్రతి ఒక్కరండి చాలా మంది నో అయిన కారణం ఏమిటంటే దీనిపైన అవగాహన లేకపోతే వేరే చేయింటారు. అంటే ఎలాంటివి చేయింటారంటే మల్టీ లెవెల్ మార్కెటింగ్ లో 3 ఉంటాయి. మా చిన్నమావు చెప్తుంటాడు, ఫస్ట్ 2 టచ్ చేయింటారండి తొందరగా. అవుట్లో టచ్ చేయడం వల్ల అసలు ఒరిజినల్ వచ్చేదానికి వాళ్ళు పాపము అది కూడా ఇదేనేమో అనుకుంటారు. వాళ్ళు కొద్దిగా ఓపిక మనం చెప్పినట్లయితే అది. దీంట్లో ఇంకోటి ఏమిటంటే నేను ఫీల్డ్ లో బాగా పోయినప్పుడు ఏమి తెలియని వాళ్ళు వస్తున్నారండి. బాగా చదువుకున్న వాళ్ళు, నాకు బాగా వచ్చు, బీటెక్, ఎంటెక్ ఇలా జాబ్ లో ఉండే వాళ్ళే తెలిసి వాళ్ళు మూర్ఖంగా ఆలోచిస్తూ ఉంటారండి. ఇందులో నాకు అదే ఆశ్చర్యంగా ఉంటుంది. చదువుకున్న వాళ్ళే దీన్ని కొద్దిగా ఎందుకు ఇలా చేస్తారు అనేసి నాకు అనిపిస్తుంది. వాళ్ళు కూడా వస్తారు ఏదో ఒక రోజు కంపల్సరీ. ఈరోజు శ్రీరామగురుజీ వాళ్ళు హెచ్ఓడి సార్ వచ్చినట్లే ప్రతి ఒక్కరు కూడా వస్తారండి. ఏదో ఒక రోజు కంపల్సరీ అందరూ కూడాను, ప్రతి ఒక్కరు కూడాను. మా చిన్నమాగురుజీ ఒకటి డైలాగ్ చెప్తా అంటాడు, ప్రతి ఊరి గడ్డ షేప్ షాప్ అడ్డాని, ప్రతి ఒక్క పేదవాడిని ధనవంతులు చేయాలని. ఆ రేంజ్లో నేను కూడా ఉంటాను. ప్రతి ఒక్కరికి అవకాశం ఇవ్వాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అది నా డైమండ్ ఫంక్షన్ లో చాలా చెప్పాల్సిన విషయాలు ఉన్నాయి, చెప్తానండి. ఇంకోటి ఏంటంటే ఇంకో విషయం కూడా చెప్పాలా. సోము గురుజీ నేను ఒకే కాలేజీలో చదువుకోవడం, బస్వరాజాలో. అప్పుడు వచ్చి సోము గురుజీ అయితే ఎంపీసీలో ఉన్నాడు, నేను వొకేషనల్ లో ఉన్నా. దాంతో నాకు పరిచయం లేకుండా పోయింది. లేదంటే ముందుగా అవకాశం వచ్చేదేమో.
ఆ గురించి పరిచయం లేని వల్ల కూడా నాకు లేట్ అవ్వడం జరిగింది. ఎంపీసీలో కానీ నేను కూడా ఎంపీసీ కావాలని వెళ్ళాను, కానీ రాఘవరెడ్డి సార్ వొకేషనల్ కొత్త కోర్సు వచ్చిందిరా, దాంట్లో చేరువని వల్ల అలా పరిచయం మిస్ అయింది అనమాట. ఒకే క్యాంపస్ లో ఉండేవాడు సార్, ఎంపీసీలో ఉండేవాడు, నేను వొకేషనల్ లో అలా మిస్ అయినాము. చాలా సంతోషంగా ఉంది. ఒక కమిట్మెంట్ అయితే నేను ఇస్తాను. సోము గురుజీ ఫస్ట్ డైమండ్ మా బసవరాజ కాలేజీ నుంచి అయితే, రెండో డైమండ్ నేనేనండి మా కాలేజీ తరఫున. కంపల్సరీ అది నెరవేరుస్తాను. సోము గురుజీ ఏ ఆశయంతో చేస్తున్నాడో అది కంపల్సరీ నేను అందులో ఉంటాననేసి మా నరేంద్ర మావజీ, నరేష్ మావజీ, చిన్న మావజీ రాజుగారికి చెప్తాను. ఈ సింగపూర్ గ్రాడ్యుయేట్ లో మాత్రం మా గురుజీ నాతో పాటు కంపల్సరీ లెఫ్ట్ 5 మంది, రైట్ 5 మంది, 10 మంది కంపల్సరీ చేసి చూపిస్తాం మావజీ. థ్యాంక్ యూ మావజీ, బ్లెస్సింగ్ మావజీ. మనందరి దేవుడు సౌత్ ఇండియా ఇదే భాష సోమశేఖర రోజు అడ్డాలో నెక్స్ట్ జూనియర్ సోము గురించి లాగా రికార్డ్ బ్రేక్ చేయబోతున్నాడు. వికలాంగండి ఆ రోజు సోము గురించి ఇండిపెండెంట్ వచ్చేసి రికార్డ్ బ్రేక్ చేశారు. నెక్స్ట్ చంద్రశేఖర పొంగనూరులో అదే విధంగా రికార్డ్ బ్రేక్ చేస్తాడు. నెక్స్ట్ ర్యాంక్ పోల్ మాత్రం గమనించారు. వికలాంగండి వికలాంగ్